తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలైనగా న్యాయం చేయుట యెహోవానకు నాకు ఇష్టము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ఇక్కడ దేవుడు మనకేమని చెప్తున్నాడంటే, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను అంటున్నాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాలను ఇస్తాను అంటున్నాడు. మనకి ఎంతో ధైర్యం చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం దేనికి కృంగిపోవలసిన పని లేదని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాలను ఇస్తానంటున్నాడు. రెట్టింపు భాగము పొందుదురు అంటున్నాడు. రెట్టింపు భాగంతో వారు సంతోషించుదురు అని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఏ విషయంలోనూ అవమానపడ్డామేమో అని చింతపడకూడదు. దాని గురించి ఎవరైనా మనల్ని అవమానిస్తున్నారు అంటే అది దేవుని పాదాల యొద్ద పెట్టాలి. ఎవరైనా మనల్ని నిందిస్తున్నారు అంటే దాని గురించి దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు దేవుడు దానిని మన స్థితి ఏంటో ఆయనకి తెలుసును. కాబట్టి మనం నిందకు పాత్రులమా కాదా, అవమానానికి పాత్రులమా కాదా అని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మనకి రెట్టింపు ఘనతను, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఎవరు నిందిస్తున్నారేమో, నన్ను అవమానపరుస్తున్నారేమో అని మీరు చింతపడని అవసరం లేదు. మీ చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను, అవమానానికి ప్రతిగా రెట్టింపు సంతోషాన్ని కూడా ఇస్తానని దేవుడి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అదే జకర్యా గ్రంథంలో కూడా 9వ అధ్యాయము 12వ వచనంలో కూడా బంధకములలో పడి నిరీక్షణ గల వార్లారా అంటున్నాడు. బంధకములలో పడి, ఏ బంధకములలో పడి ఉన్నారు? నింద అనే బంధకములలో పడి ఉన్నారా? అవమానము అనే బంధకములలో పడి ఉన్నారా? శ్రమ అనే బంధకములలో పడి ఉన్నారా? అపోస్తలులైన పౌలు శీలలు సంఖ్యలతో బంధింపబడి కూడా వారు దేవుని కొరకు స్తోత్రములు చెల్లిస్తూ దేవుని మహింపరుస్తూ ఉండిన విధానాన్ని అక్కడ మనము చూస్తున్నాం. వారి నిందంతా కొట్టివేయబడింది, వారి అవమానం అంతా కొట్టివేయబడింది. అక్కడ దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. అక్కడ అదే ఈ జకర్యా గ్రంథంలో అంటున్నాడు, బంధకములలో పడి నిరీక్షణ గల వారులారా రెట్టింపు ఘనత మీకు కలుగ చేసేదను అంటున్నాడు. రెట్టింపు ఘనత ఇస్తాడు, రెట్టింపు భాగము ఇస్తాడు. భూమి మీద రెట్టింపు భాగము మనం స్వతంత్రించుకునేటట్టు కృప చూపుతాడు. అంటే రెట్టింపు భాగం అంటే భూమి అంతా మనం ఆక్రమించుకోవడం కాదు. భూమి మీద ఉన్న ఆశీర్వాదాల్లో రెట్టింపు భాగం దేవుడు మనకిస్తాడు. ఎందుకని? మన అవమానాల్లో, మన నిందల్లో మనము ఆయన మీద భారం వేసి ఆయన వైపు చూచి ఆయనను కీర్తి స్తుతిస్తూ మన జీవితాలను గడిపినప్పుడు మనకి రెట్టింపు భాగం ఇస్తానంటున్నాడు. బంధకములలో పడి నిరీక్షణ గల వారులారా అని ఇక్కడ మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. మనం ఏ బంధకంలో ఉన్నామో, ఏ అవమానాల్లో ఉన్నామో, ఏ నిందల్లో ఉన్నామో వాటన్నిటిని యేసయ్య పాదాల యొద్ద పెడదాం. మన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేద్దాం. యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునికి మన ప్రతి విన్నపాన్ని తెలియచేద్దాం. ఆయన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తాడు. మన ప్రతి నిందను కొట్టివేస్తాడు. మన ప్రతి అవమానమును కొట్టివేస్తాడు. మన ప్రతి బంధకమును కొట్టివేస్తాడు. అట్టి కృప వినిచిన్న బిడ్డలందరికీ దయచేయును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయన, ప్రతి నిందను మా ప్రభువా, ప్రతి అవమానమును మా తండ్రి మీరు ఘనతగా మారుస్తానని వాగ్దానం చేసినందుకు స్తోత్రములు. బిడ్డలను మీ పాదములైతే పెడుతున్నాము. ఎవరైతే నాయన అట్టి బాధలను అనుభవిస్తున్నారో వారిని మీరు రక్షించుకొని హెచ్చించి ఆశీర్వదించే దేవుడవని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైతే నిందల్లో, వేదనలో ఉన్నారో, బంధకములలో ఉన్నారో వారిని విడిపించండి. మీ మహిమ కొరకు వారిని నిలబెట్టుకొనండి. ప్రతి అవసరతను వినిచిన బిడ్డలకు తీర్చండి. బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయమని బిడ్డలకు నాయన సహాయం చేయండి.
నాయన చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. కుటుంబం విషయాల్లో నాయన ప్రార్థన చేయమన్న బిడ్డలను మా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్న దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.